అందరికీ నమస్తే సార్. ఈరోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం ఏమంటే, గత 2-3 రోజుల నుంచి కూడా మీ అందరికీ తెలుసు, పోలీసులు ఒక డిఎస్పీ శ్రీనివాసులు, అలాగే పట్టణ సిఐ ఇంతియాజ్ భాష ఒక తప్పుడు వీడియో రికార్డ్ చేయడము, అంతకుముందు నా మీద కేసులు పెట్టడము. దాని మీద మేము వెంటనే డిఎస్పీకి పట్టణ సిఐ ఇంతియాజ్ భాష కూడా ఒక సవాల్ విసరడము, మా మీద పెట్టే తప్పుడు కేసుల మీద మీరు వెంటనే విచారణ జరుపుకోండి అని. మేము వెంటనే ఎప్పుడైతే మేము ఛాలెంజ్ వేయడం జరిగిందో, మరి ఈ విషయము నంద్యాల జిల్లా ఎస్పీ గారు అయినటువంటి నవీన్ గారికి తెలిసి నన్ను పిలిపించడం జరిగింది నిన్న. మరి ఎందుకు మీరు ఇంత పోలీసులకు ఛాలెంజ్ చేస్తున్నారని ఆయన అడగడం జరిగింది. మేము మా దగ్గర ఉన్నటువంటి రికార్డును అంతా కూడా నంద్యాల జిల్లా ఎస్పీ గారు అయినటువంటి నవీన్ గారికి సబ్మిట్ చేయడము, ఆయన దాన్ని వెరిఫై చేయడము, జాగ్రత్తగా ఒక అరగంట సేపు కూర్చొని, తర్వాత మేము ఇచ్చినటువంటి సబ్జెక్టులో ఈ సిఐ ఇంతియాజ్ భాష ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, ఈ డిఎస్పీ శ్రీనివాసులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు అనే విషయాలు ఆయనకైతే అర్థమయ్యి వెంటనే ఆయన నాకు ఒక 10 రోజులు టైం ఇవ్వండి, నేను ఈ డిఎస్పీ శ్రీనివాసులు ఇంతియాజ్ భాష మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి విచారణ జరుపుతామని చెప్పి నాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మేము ఏదైతే రేపు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామో దాన్ని ఒక ఎంక్వైరీ అయిపోయేంత వరకు కొద్దిగా వాయిదా చేసుకోండి అని ఆయన కొంచెం మళ్ళీ అడగడంతో సరే అని చెప్పేసి మేము రేపు ఈ డిఎస్పీ శ్రీనివాసులు ఇంతియాజ్ భాష మీద చేయాలనుకున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని మేము తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేస్తున్నాము. ఇది కంప్లీట్గా మేము విత్డ్రా చేసుకోలేదు. వీళ్ళ మీద ఖచ్చితంగా పోరాటాలు చేస్తూనే ఉంటాము. తర్వాత నేను రెండో అంశం చెప్పదలుచుకునేది ఏమంటే, ఖచ్చితంగా ఆయన ఎస్పీ గారు మాకు న్యాయం చేస్తారని ఒక నమ్మకం ఉంది. ఒకవేళ అట్లా కాకుండా కూడా నేను న్యాయవాదిగా చట్టంలో ఏమేమి మార్గాలు ఉన్నాయో ఈ డిఎస్పీ శ్రీనివాసులను ఇంతియాజ్ భాషను శిక్షించడానికి అవన్నీ మేము పద్ధతులన్నీ పాటిస్తూనే ఉన్నాము. తర్వాత ఈ పోరాటాన్ని మేము మరింత ఉధృతం చేయాలన్న ఉద్దేశంతో మేము మరి ఈ ప్రత్యక్ష పోరాటాన్ని కూడా నిరసన కార్యక్రమాలకు దిగడం జరిగింది. మేము ఇన్ని రోజులు ఏ విధంగా చేశామో దానికంటే 100 రెట్లు వేగంగా ఈ డిఎస్పీ శ్రీనివాసులను ఇంతియాజ్ భాష మీద వాళ్ళని శిక్షించేంత వరకు కూడా మరింత స్పీడ్ను కూడా మేము ఒక 10 రోజుల లోపల ఈ ఎంక్వైరీ అయిపోయే లోపల మేము మొదలు పెడతాము. అలాగే రెండో అంశం ఏమంటే, మేము ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒకటే చెప్తున్నాము, సార్ మీరు జైల్లో ఉంటే మీకోసం మేము మా కుటుంబ సభ్యులందరం కలిసి కూడా దీక్షలు చేసి ఆ రోజు మీరు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే మేము మీకు అధికారంలోకి ఇచ్చిన తర్వాత మీ పరిపాలనలో సామాన్యులకు న్యాయం జరగడం లేదు, పోలీసులందరూ కూడా రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. అలాగే పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా ఒక వ్యాపార కేంద్రాలుగా ఈరోజు పోలీస్ స్టేషన్లు విరాజిల్లుతున్నాయి సార్ మీ పరిపాలనలో. కనుక చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, ఒక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కనపడకుండా పోయారు. 165 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగజారిపోయినారు. మరి మీరు అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా జ్యుడిషియరీని భ్రష్టు పట్టించడము, పోలీసులు నిరుపేదలకు ఇంటి పట్టాలను వెంటనే వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ చెల్లించాలి పేదల అద్దెను తక్షణమే ప్రభుత్వము, చెల్లించాలి పేదల ఇల్లుకున్నటువంటి అద్దెను ప్రభుత్వమే, చెల్లించాలి పేదల ఇంటి అద్దెను ప్రభుత్వమే, చెల్లించాలి పేదల ఇంటి అద్దెను ప్రభుత్వమే, చెల్లించాలి పేదల అద్దెను ఇంటి ప్రభుత్వమే, ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి పట్టాలను వెంటనే, ఇవ్వాలి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇంటి పట్టాలు వెంటనే, ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు వెంటనే, ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు వెంటనే. సిపిఐ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, పోరాటం ఇంటి పట్టాలను ఇచ్చేంత వరకు, పోరాటం ఇంటి పట్టాలను ఇచ్చేంత వరకు, పోరాటం పేద ప్రజలకు ఇంటి అద్దెను ప్రభుత్వమే చెల్లించేంత వరకు, పోరాటం పేదల అద్దెను ప్రభుత్వమే చెల్లించేంత వరకు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలను ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి తక్షణమే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, పేద ప్రజలు అద్దెకున్నటువంటి ఇళ్లకి ప్రభుత్వమే అద్దె చెల్లించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీని తక్షణమే అమలు చేయాలని, ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికి కూడా ఆ సమస్య మీద ప్రభుత్వం అతీగతి లేకుండా కాలయాపన చేస్తా ఉంది. దీన్ని నిరసిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో
తక్షణమే గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇంటి నిర్మాణానికి తక్షణమే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఒకవేళ ఇవి చేయని పక్షంలో ప్రస్తుతం ఎవరైతే పేదలు అద్దెకుంటున్నారో వాళ్ళ ఇంటి అద్దెను ప్రభుత్వమే చెల్లించాలనే డిమాండ్తో ప్రధానంగా ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పేద ప్రజలు కనీసం పెరిగిన ధరలకు అనుగుణంగా అద్దెను చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉంది. వాళ్ళ జీవన పరిస్థితులు దుర్భరంగా మారిపోతా ఉన్నాయి. ఇప్పటికైనా కానీ సరే పేదల యొక్క సొంతింటి కలను నెరవేర్చాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పేద ప్రజలు మభ్యపెట్టేటువంటి విధిలో సూపర్ 6 హామీలంటూ సూపర్ 6 హామీలను అమలు చేసినామని చెప్పేసి అమలు చేయకపోయినప్పటికీ ప్రకటనలు చేస్తా ఉన్నారు. అయ్యా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకసారి మీరు ఆలోచన చేయండి. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లోకి మీరు ఒకసారి వచ్చి ప్రజల్లోకి తిరగండి. మీరు ఏ మాత్రం సూపర్ 6 హామీలను అమలు చేశారని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఒకసారి ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి. పేదవాడు తన సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి తన జీవితం అంతా కూడా బ్రతుకు కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ప్రజలారా, అధికార యంత్రాంగం ఒకసారి ఆలోచన చేయండి. రాబోయేటువంటి రోజుల్లోనైనా మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీని తక్షణమే అమలు పరిచే విధంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి పట్టాన్ని ఇవ్వాలి. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి పెరిగిన ధరలకు అనుగుణంగా మీరిచ్చేటువంటి 1,50,000 2 లక్షలు కనీసం బేస్మెంట్ బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఒకసారి ఆలోచన చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గాని లేదా రాష్ట్ర కేబినెట్ మినిస్టర్లు గాని వాళ్ళ ఇల్లును చూస్తే వాళ్ళ బాత్రూంలే సుమారుగా 3 నుంచి 5 సెంట్లలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరి పేదవాడు బ్రతకడానికి కనీసం 2 సెంట్ల ఇంటి స్థలాన్ని, 3 సెంట్ల ఇంటి స్థలాన్ని ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ పాలక ప్రభుత్వం స్పందించి పేదల సొంతింటి కలను నెరవేర్చాలి. ఒకవేళ మీరు ఇది ఇవ్వడం లేట్ అయితే తక్షణమే పేద ప్రజలు ఎవరెవరైతే వాడేకు ఇళ్లలో ఉంటున్నారో వారి అద్దెను తక్షణమే ప్రభుత్వమే చెల్లించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ పాలక ప్రభుత్వాలు స్పందించి పేద ప్రజల యొక్క సొంతింటి కలను నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ రాబోయే రోజుల్లోనైనా కానీ సరే తక్షణమే దీన్ని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. భార్గవ్, సిపిఐ మండల కార్యదర్శి, బేదంచెర్ల. ఈ ఏరియానే బాబు మీది ఎవరు మరి రెస్పాన్సిబుల్ లేకపోతే ఇట్లా కనీసం ఫోన్లో చేసే రాత్రి ఇది అలా ఆడు కనపడుతుంది ఏమంటుందని కిందకి వచ్చింది. అది ఏరియా వాళ్ళన్నా చెప్పాలి. కనీసం ఒకరన్నా మాట్లాడి ఫోన్ చేస్తే ఇట్లా పని జరిగిందంటే ఏదో ఒకటి సాయంకాలం రెస్పాండ్ చేస్తారు. సాయంకాలం టైంలో ఇప్పుడు జరిగిందంటే ఇట్లా 5 గంటలకు జరిగిందంటే ఏం పర్లేదు, ఫైరింగ్ చేస్తుంది. అక్కడి కాదు, గేట్ వరకు కనపడుతుంది వెళ్తురు. లాంగే కనపడుతుంది, కనపడుతుందా పైకి పైన దానివల్ల పైకి అమావాస్యలకి వెళ్ళి కనపడుతుంది అంట. పైకి నడిపాడు. ఇది ఇంకా నలుగుకునే ప్రాసెస్ లోనే ఉంది. రాత్రి పొద్దున వరకు కూడా లోయలోకి ఒక దగ్గరగా 30,000 వరకు బయటలాగా పూర్తి కాలిపోతుంది.
नमः श्रीमते रामानुजाय नमः श्रीमते निगमांत महादेशिकाय नमः श्रीमते श्रीवंशटकोप श्री रंगनाथ यतीन्द्र महादेशिकाय नमः పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారములు. రేపు పవిత్రమైన శ్రీ అహోబిల పుణ్యక్షేత్రం పరిపాలనా అధికారిక బాధ్యతలు సాక్షాత్ శ్రీ నారసింహస్వామి పీఠాధిపతిలో ఆశీస్సులతో తీసుకోవటం నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలం. ముఖ్యంగా గత కొంతకాలముగా పీఠంపై, గుడిపై, పీఠాధిపతిపై వస్తున్న అపవాదులు, విమర్శనాలు ఎలాంటి వాస్తవం లేదు. ఇవన్నీ నిరాధారితమైనవి. పీఠాధిపతులు నాపై ఉంచిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తుంది. శ్రీ అహోబిల మఠం, శ్రీ అహోబిల పుణ్యక్షేత్రం పవిత్రతను, అభివృద్ధిని స్వామివారి ఆశీస్సులతో, మిగతా భక్తుల ఆఫీసులతో, మఠం మిగతా కుటుంబ సభ్యుల, దేవాలయ సభ్యుల, పాత్రికేయులు అందరి సహకారంతో ముందుకు తీసుకొని వెళ్తామని తెలియజేస్తున్నారు. నమస్కారం. మధ్య నుంచి బయట రిపోర్ట్ రాసి కొంచెం ఎట్లయినా కాంపెన్సేషన్ వచ్చేలాగా చూడండి. అందరి పాపం పాలు అమ్ముకొని బతికేటోళ్ళు ఏమంటే చూస్తే కొద్ది మన ప్రభుత్వం లేదు. ప్రభుత్వం ఏమంటే నేనే మాట్లాడే
మాట్లాడగలిగిన వాడిని మీకోసం పోరాడేవాడిని అందరు పంచమండి మళ్ళీ ఒకరు అందరు తల పండగ ఇబ్బంది లేకుండా సార్ వాళ్ళకి వెళ్ళిపిస్తున్నాడు. మళ్ళీ సార్ సోమవారం గవర్నమెంట్ సపోర్ట్ అనేది మాధవన్న కూడా మీకు అది వల్ల అన్నం తిని పోయినాము లేచింది అది. ఈ పక్కన నిల్చొని మాట్లాడారు ఆ బండి వచ్చి ఇది క్లీన్ అన్నా చేస్తుంది మాట్లాడినాను విఆర్ వాళ్ళు కూడా నేను ఆ బయట నిల్చొని పట్టుకొని కొంచెం అది కొంచెం ఇమీడియట్గా కొంచెం అది కాంప్లెక్స్ ఆర్ఐ కూడా ఇన్స్పెక్షన్ కూడా అదే చెప్పినారు ఎంఆర్ఓ గారు వీళ్ళు అందరూ పేదోళ్ళు మీకు తెలిసిందే కదా. మధ్యాహ్నం 2 గంటలకు ఎవరు చేశారో తెలియదు కానీ మా గడ్డివాములన్నీ దగ్ధమైనాయి. అది తెలుసుకున్న శిల్పా రవి అన్న గారు మా సాయానికి వచ్చి మా గడ్డివాములన్నీ చూసి నష్టపోయిన దానికి నష్టపరిహారంగా ఎంతో ఇచ్చినాడు. తర్వాత మిగతా సభ్యులు కూడా వాళ్ళు గడ్డి కూడా ఇస్తామని చెప్పినారు. దానికి మేము ఎప్పుడు కృతజ్ఞతలతో ఎప్పుడు శిల్పన్నకు రుణపడి ఉంటాము. ఎప్పుడు వైఎస్ జగన్ శిల్పా రవీణకే ఎప్పుడు ఉంటాం రుణపడి కూడా కొన్ని కోరుకుంటున్నాను. ఎంఆర్ఓ గారికి సార్ చెప్పారు, తర్వాత విఆర్ఓ సార్తో కూడా మాట్లాడారు. ఒకవేళ అది నచ్చకుంటే సోమవారము సారే శిల్పా రవీణ గారే కలెక్టర్ దగ్గర కూడా తీసుకొని వెళ్తామని చెప్పినారు. కాబట్టి మేము ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటాం. ఈరోజు బొమ్మల సత్రం ప్రాంతంలో గల ఇలిపేటలో గత ఎన్నో దశాబ్దాల నుంచి ఇక్కడ పాల వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ పాల వ్యాపారం రీత్యా ఇక్కడ దాదాపు 7 వాములు సొప్ప తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టుకోవడం ఇంటి మధ్యలో. మరి ఈరోజు అనుకోకుండా అవన్నీ కూడా తగలబడిపోవడం. మరి ఎండాకాలంలో మామూలుగా అయితే
తగలబడినాయి, లేకపోతే ఇంకోటి అంటే సొప్ప తగలబడడం అనేది చాలా కష్టమైన పని. మరి ఎట్లా తగలబడింది అనేది కూడా విచారణ చేయాల్సిందిగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోరుతున్నాము. ఎందుకంటే అందరికి కూడా అనుమానాలు ఉన్నాయి. ఇది అంత తేలిగ్గా వాతావరణం వల్ల తగలబడే పరిస్థితి కాదు. ఖచ్చితంగా ఏదో జరిగిందని ఒక దృష్టిలో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దాన్ని రీతిలో ఎంక్వైరీ కూడా చేయమని చెప్పేసి నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుకుంటున్నాను. అలాగే ఈనాడు పూర్తిగా నేలమట్టి ఇబ్బంది పడే పరిస్థితుల్లో మరి తక్షణ వాళ్ళకి సహాయంగా 35,000 రూపాయలు రోజువారీ అందరికీ కూడా అందజేయడం జరిగింది. అలాగే మా నాయకులు అశోక్ రెడ్డి గారు, తర్వాత మాధవరెడ్డి గారు, వీళ్ళు కూడా పశువులకి దానని ఈరోజు మేము ఇస్తామని చెప్పేసి ముందుకు రావడం నిజంగా వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఒకటే కోరుకుంటున్నా, ఎంఆర్ఓ గారితో మాట్లాడినాము, విఆర్ఓ గారితో మాట్లాడినాము, వెంటనే దీన్ని రిపోర్ట్ చేసి పైకి అధికారులకి పంపించి తగిన రీతిలో వీళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా నేను గవర్నమెంట్ని కూడా డిమాండ్ చేస్తున్నాను. అంటే గవర్నమెంట్ తన బాధ్యతగా బడుగు బలహీన వర్గాల్ని అభ్యున్నతికి పాటుపడతామని చెప్పేసి మాటలు కాదు, చేతుల ద్వారా చూపించాలి. ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.